కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా డిక్టేటర్గా ప్రపంచానికి పరిచయమే అక్కర్లేని వ్యక్తి. ప్రపంచంలో కిమ్ గురించి పాజిటివ్గా మాట్లాడే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా అమెరికా అధినేతలు కిమ్తో వైరాన్ని కోరుకుంటారు తప్ప పాజిటివ్గా మాత్రం రియాక్ట్ కారు. కానీ ట్రంప్ రూటే సపరేటు. అధ్యక్షుడిగా రెండోసారి ఛార్జ్ తీసుకున్న వెంటనే కిమ్ స్మార్ట్ అన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కిమ్ ఒక న్యూక్లియర్ పవర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఒకప్పుడు కిమ్తో ఢీ అంటే ఢీ అన్న బిగ్ బ్రదర్ నోటి నుంచి పదే పదే ప్రశంసలు రావటం ప్రపంచ రాజకీయంలో చర్చనీయాంశమవుతోంది. ఇంతకు అమెరికా అధ్యక్షుడిగా మిత్రదేశాల్లోనూ టెర్రర్ పుట్టిస్తున్న ట్రంప్ కిమ్ విషయంలో మాత్రం దోస్తీకే సిద్ధపడుతున్నారా? అమెరికాతో వైరం తప్ప స్నేహం కుదరదని కిమ్ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా ట్రంప్ మాత్రం పాజిటివ్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? వాట్ ది స్టోరీ? డిక్టేటర్ బిగ్ బ్రదర్ మధ్య స్నేహం చిగురిస్తుందా? ట్రంప్ ప్రశంసలు నియంతని కామ్ డౌన్ చేస్తాయా? కిమ్ న్యూక్లియర్ పవర్ అని ట్రంప్ ఎందుకన్నారు? అమెరికా దాని మిత్రదేశాలతో పోరుకు సిద్ధం. అణ్వాయుధ దళాలు సిద్ధమే. సుమారు 5 నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయినింగ్ పీక్స్కు చేరుకున్న వేళ నార్త్ కొరియా డిక్టేటర్ చేసిన ఈ వ్యాఖ్యలే సెగలు రేపే. అంతేనా, అణు వ్యాఖ్యలు చేసి వారం రోజులు పూర్తి కాకముందే డేంజరస్ బ్యాలిస్టిక్ క్షిపణిని పరీక్షించి రెచ్చిపోయారు కిమ్. అక్కడితోనూ ఆగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అమెరికా నాటి విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ దక్షిణ కొరియా, జపాన్లో పర్యటించిన సమయంలో మరో డేంజర్ మిసైల్ ప్రయోగం నిర్వహించి పెద్దన్న ముందే తొడగొట్టారు. దీంతో అగ్రరాజ్యం కొత్త పాలక వర్గానికి కిమ్ ఏదో గట్టి సందేశమే ఇస్తున్నారనే చర్చ అంతర్జాతీయంగా జరిగింది. నిజమే, కిమ్ అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా డోంట్ కేర్ అని చెప్పేందుకే పదే పదే క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నారు కూడా. అవసరమైతే అగ్రరాజ్యంతోనూ యుద్ధం చేస్తామనే సంకేతాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ట్రంప్ విషయానికొద్దాం. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ట్రంప్ చర్యలు ఊహకందని రీతిలో సాగుతున్నాయి. వాళ్లు వీళ్లు అన్న తేడానే లేదు. మిత్రుడా శత్రువా అన్న పట్టింపు అస్సలే లేదు. మనసులో ఏది రైట్ అనిపిస్తే అది చేసేస్తూ ముందుకెళ్లిపోతున్నారు. అమెరికాను తిరిగి పవర్ఫుల్ గా నిలబెట్టడమే తన లక్ష్యమని బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతున్నారు. అలాంటిది పనిగట్టుకుని అమెరికాతో యుద్ధానికి సిద్ధమన్న కిమ్తో ఇంకెంత కఠినంగా వ్యవహరించాలి? అందుకే ట్రంప్ సీన్లోకి వచ్చిన తర్వాత కిమ్కు కష్టాలు తప్పవని విశ్లేషకులు భావించారు. కానీ అందరూ అనుకునేది చేస్తే అది ట్రంప్ ఎలా అవుతారు? కిమ్ విషయంలోనూ అదే జరిగింది. జస్ట్ 5 సెకన్ల ఈ వీడియో జనవరి నెలలో గ్లోబల్ ట్రెండింగ్లో నిలిచింది. అప్పటి వరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక ఎత్తైతే ఇది అంతకు మించి. అంతా 5 సెకన్లలో ఏం చెప్పారు అన్నదానికే వస్తే ఉత్తర కొరియా అధినేత కిమ్ వెరీ స్మార్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేనా, త్వరలో కిమ్ను కలుస్తానని ప్రకటించి ప్రపంచాన్ని షేక్ చేసేశారు. దీంతో 2018కి ముందు కిమ్ అంతు చూస్తానని హెచ్చరించిన ఆ డొనాల్డ్ ట్రంపేనా ఈ మాట చెబుతోంది అని ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అయితే ఈ ఇద్దరు లీడర్లు భేటీ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2 సార్లు సమావేశమయ్యారు. ఆ సమావేశాల్లో ఇద్దరి మధ్య ఆల్మోస్ట్ యుద్ధం నడిచింది. పైగా ఆ సమావేశాల లక్ష్యాలు కూడా నెరవేరలేదు. అయినా సరే మరోసారి కిమ్ను కలుస్తానని ట్రంప్ చెప్పడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. కట్ చేస్తే ఇప్పుడు మరోసారి కిమ్పై పొగడ్తల వర్షం కురిపించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటేతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. కిమ్తో సంబంధాలను పునరుద్ధరించే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు కిమ్ జాంగ్ ఉన్తో నాకు మంచి సంబంధం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం, కానీ కిమ్ ఖచ్చితంగా ఒక న్యూక్లియర్ పవర్ అని ట్రంప్ బదులిచ్చారు. ఈ సందర్భంగా రష్యా, చైనా వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి ఆయన ప్రస్తావించారు. అణ్వాయుధాల సంఖ్యను తగ్గించగలిగితే అది గొప్ప విజయమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయనే దానికంటే ఇవి ఇతరుల వద్ద కూడా ఉండడం అవసరమని ట్రంప్ తెలిపారు. కిమ్ వద్ద అణ్వాయుధాలు చాలా ఉన్నాయన్నారు. భారత్, పాకిస్తాన్ వంటి ఇతర దేశాల వద్ద కూడా ఉన్నాయని, వాటిని ఇతరులకు సైతం ఇవ్వాలని ట్రంప్ పేర్కొన్నారు. అణ్వాయుధాల విషయంలో ట్రంప్ వాదనలు పక్కన పెడితే కిమ్ విషయంలో ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవడమే చర్చనీయాంశమవుతోంది. నిజానికి 2016లో ఫస్ట్ టైం పవర్లోకి వచ్చిన తర్వాత ట్రంప్, కిమ్ రింగులో ఉన్న బాక్సర్లలా వ్యవహరించేవారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉత్తర కొరియాను భూస్థాపితం చేస్తామని ట్రంప్, అమెరికాపై అణుదాడి చేస్తామని కిమ్ పరస్పర హెచ్చరికలు చేసుకున్నారు. ట్రంప్, కిమ్ మధ్య మాటల యుద్ధం ఎక్కడ రియల్ వార్గా మారుతుందో అని ప్రపంచమంతా ఆందోళన చెందింది. చివరికి డైలాగ్ వార్కు ముగింపు పలుకుతూ తొలిసారిగా ట్రంప్, కిమ్ మధ్య 2018లో సింగపూర్ వేదికగా శాంతి చర్చలు జరిగాయి.
తర్వాత 2019లో వియత్నాంలో మరోసారి వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ భేటీలో అణ్వాయుధాలు వదిలేసే విషయంలో కిమ్ వెనక్కి తగ్గకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. చర్చలు విఫలమైన కిమ్ విషయంలో ట్రంప్ మనసు మారింది మాత్రం ఆ భేటీలోనే. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నంతకాలం నార్త్ కొరియా డిక్టేటర్ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి కిమ్ చాలా స్మార్ట్, త్వరలో కలుస్తా అంటున్నారు. కానీ ట్రంప్ ప్రకటనపై కిమ్ ఎలా రియాక్ట్ అవుతారనేది అసలు ప్రశ్న. బైడెన్ అధికారంలో ఉన్నంతకాలం అమెరికా, ఉత్తర కొరియా మధ్య దూరం బాగా పెరిగింది. ఇటీవల అగ్రరాజ్యం విషయంలో కిమ్ వైఖరి మరింత కఠినంగా మారింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కూడా ఎటువంటి వ్యక్తిగత దౌత్యం నడపకూడదని కిమ్ నిర్ణయించారు. అందుకు కారణం ఉభయ కొరియాల మధ్య కొన్నాళ్లుగా ఉద్రిక్తతలు తీవ్రం కావడమే. గత ఏడాది వరుసగా ప్యోంగ్యాంగ్ క్షిపణి పరీక్షలు చేయడం, చెత్త బెలూన్లు పంపడం వంటి కవ్వింపు చర్యలతో సియల్తో సంబంధాలు పూర్తిగా దిగజారాయి. సౌత్ కొరియాకు అమెరికా అండగా నిలవడం కిమ్కు అస్సలు నచ్చడం లేదు. సౌత్ కొరియా, అమెరికా సైనిక విన్యాసాలను తమపై దాడికి సన్నాహంగా కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్టులో అమెరికా విమానవాహక నౌకను మోహరించారు. ఇది కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలోనే కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ అగ్రరాజ్యం రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి టైంలో ట్రంప్ వ్యవహారంపై కిమ్ ఎలా స్పందిస్తారో అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ట్రంప్తో దోస్తీకి కిమ్ ఓకే చెప్తే మాత్రం సౌత్ కొరియాలో వణుకు మొదలవడం ఖాయం. ఎందుకంటే కిమ్ ట్రంప్ మధ్య దోస్తీ మొదలైతే సియల్కు మొదటికే మోసం వచ్చేస్తుంది. అసలే ట్రంప్ ఎవరికీ సైనిక సాయం చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి టైంలో కిమ్ ట్రంప్ మధ్య స్నేహం చిగురిస్తే సౌత్ కొరియాను గాలి కొదిలేసే ప్రమాదం లేకపోలేదు.